అక్కడ పోయి ఫస్ట్ పర్మిషన్ పని చూసుకుందామా, ఎలక్ట్రిసిటీ పని. ఏం తింటున్నావే? నాకు పర్మిషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, వెబ్సైట్ చేంజ్ అయింది, మళ్ళీ అప్లై చేయాలన్నారు కాబట్టి పోవాల్సి వస్తుంది. ఎలక్ట్రిసిటీ పని అయిపోయింది. సో హ్యాపీ. నేను హ్యాపీగా ఇంటికి వెళ్తుండే అన్న మళ్ళీ ఫోన్ చేసిండు, నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈడనే ఉన్నాయమ్మా. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అస్సలకి చేతనెత్తలే, ఇంకా ఎక్కడ పని అక్కడనే ఉంది, ఏది స్టార్ట్ కూడా కాలేదు. అప్పుడు నాకు కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి. ఐఎమ్ సో డన్. బట్ దెన్ ఇంకా ఆప్షన్ లేదు, ఎవరో ఒకళ్ళు ఇంట్లో చెయ్యాల్సిందే. సో నిన్న బోర్ పని అయిపోయింది, మీరు అందరు చూసినట్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అలసిపోయినా పర్లేదు, బట్ పని అయితే ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ అల్లగ్ లెవెల్ ఉంటుంది. ఈ రోజు మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ 2 days నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తిరుగుతున్నాను. మా ఏరియా రిలేటెడ్ దగ్గరికి పోయినా కూడా అక్కడ చెయ్యట్లేదు అని చెప్పి వేరే దగ్గర పంపించినారు, అండ్ అక్కడ నుంచి ఇంకెక్కడికో. సో ఈరోజు ఫైనల్గా ఆ వర్క్ అయితే చేసుకుందాం. బికాజ్ నాకు నిన్న బోర్ పని ఉంది కాబట్టి అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది డిలే చేయనికే రాదు, అందుకోసం అది ఫినిష్ ఇట్ ఆఫ్ చేసుకున్నాను. అండ్ పర్మిషన్ది కూడా వెబ్సైట్ చేంజ్ అయ్యిందంట. సో అక్కడ కూడా పోవాలి ఒకసారి. ఈ 2 పనులు చూసుకోవాలి, ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి బయలుదేరాలి. చెల్లెలు కనుక్కుంది ఎవరో తెలిసిన వాళ్ళ నుంచి, ఎలక్ట్రిసిటీ కొత్త కనెక్షన్ తీసుకోవాలి అంటే దే సేయింగ్ 22,000 ఫర్ వాట్, జస్ట్ ఫర్ ద కనెక్షన్. నా ఫ్రెండ్ కనుక్కుంటే 1450 రూపీసే అవుతుంది కొత్త కనెక్షన్కి, అంత మించి కాదు అని చెప్పినారు. ఇప్పుడు ఏది నమ్మాలి, ఎవరితో చేయించుకోవాలి తెలియదు. అండ్ డీడీ కూడా తీపియాలి. ఫస్ట్ నాకు కరెక్ట్ ఆఫీస్ దొరికితే దాని తర్వాత మళ్ళీ బ్యాంక్ వెతకలాడి వెళ్ళి డీడీ కూడా తీపియాలి. ఇవన్నీ పనులు ఉన్నాయి, ఎక్కడక్కడ గందరగోళంగా ఉన్నాయి. సో ఇవి అన్నీ మనం కొంచెం సెట్ చేద్దాము, ఎందుకంటే మనం త్వరలో బయటికి వెళ్తున్నాం కాబట్టి ఈ పనులన్నీ చేసేసుకున్నాం అనుకో, మళ్ళీ వచ్చేవరకు కొత్త పనులు యాడ్ అవుతాయి. ఇవి చేయకపోతే ఇల్లు స్టార్ట్ కాదు. సో అది సీనా. సో స్నానం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వీ హ్యావ్ టు క్విక్లీ లీవ్. మళ్ళీ బ్లాక్ కలర్ వేసుకున్నా, ఎందుకో అట్లా సెంటిమెంట్. జస్ట్ మాయిశ్చరైజర్ మళ్ళీ సరిగ్గా చూపించలేదు అంటారు. I'm applying this. Moisturizer is really good, sensitive skin ki. And my go to sunscreen. ఇంక ఇది అయిపోతే మళ్ళీ ఏం సన్ స్క్రీన్ వాడాలో తెలియదు. దే ఆర్ మల్టిపుల్ సన్ స్క్రీన్స్ అవైలబుల్. ఎనీవేస్ దీని ప్యాకేజింగ్ అస్సలకి బాగాలేదు. సి సన్ స్క్రీన్ లాగానే అనిపించట్లేదు. ఇట్స్ లవ్లీ. హ్యాండ్స్కి కాస్త మాయిశ్చరైజర్ మొత్తం అప్లై చేసుకోవాలా, ఓపిక లేదు. ఎక్కడి వరకు అయితే చేతులు కనిపిస్తున్నాయో అక్కడి వరకే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందాము. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత కాసేపు అట్లా ఇచ్చిపెట్టేసి ఐ విల్ అప్లై దిస్ కార్మసీ డియోడ్రెంట్ అండర్ ఆర్మ్స్కి. ఇట్ రియలీ వర్క్స్. పిగ్మెంటేషన్ ఉంటే, ప్రమోషన్ చేయట్లేదు బై ద వే. ఐ నీడ్ టు జస్ట్ అప్లై ఇట్ అండ్ ఐఎమ్ ఆల్ సెట్. ఇంక ఇప్పుడు బయలుదేరిపోదాము. ఏం తింటున్నావే? నాకు ఇయ్యవా? గుడ్ గర్ల్. ఇచ్చినట్టు ఇచ్చే తినేస్తుంది, దొంగమో ఉంది. ఇయ్యి. అమ్మ నీకే తెలివి ఉందా? బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నాకు 45 minutes పడుతుంది. అక్కడ పోయి ఫస్ట్ పర్మిషన్ పని చూసుకుందామా, ఎలక్ట్రిసిటీ పని. పర్మిషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, వెబ్సైట్ చేంజ్ అయింది, మళ్ళీ అప్లై చేయాలన్నారు కాబట్టి పోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ పని చూసుకుందాము. అక్కడ ఏమేమి చెప్తారో కూడా తెలియదు కదా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి కాకుండా ఇంకేమన్నా అడిగితే దాన్ని బట్టి, లేదంటే అక్కడ కాదు వేరే దగ్గరికి అంటే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. సో లెట్స్ గో. ఎలక్ట్రిసిటీ పని అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. అసలు గీడ కూడా చేయను అన్నారు, బట్ జస్ట్ నా మొహం చూసి వాళ్ళే అప్లై చేసి ఇచ్చారు. తక్కువలో కూడా అయిపోయింది. లేదంటే శ్రీజు కనుక్కున్న దగ్గర 22,000 అంట. వాట్ ద హెల్ మెన్. అండ్ నా ఫ్రెండ్ ఏమో 1450 లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 2000లో అయిపోతుంది అన్నాడు. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా ఫస్ట్ 6,000 7,000 అనిండే, బట్ దాని తర్వాత ప్లీజ్ అన్న అంటే జస్ట్ అప్లై చేసి ₹1 కూడా తీసుకోలేదు. ఐ రియలీ లైక్ దెమ్. సో ఇప్పుడు మనము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాం పర్మిషన్ కోసం.
ఇప్పుడు పర్మిషన్ దగ్గరికి పోతున్నాను, దిగిన అయిపోతుంది ఒక 5 minutes స్లీప్ అని కూడా. ఎగ్జైట్మెంట్లా ఒకటేసారి పని అయిపోతే ఏదో ఒక తప్పు అయితే అవుతుంది కదా, అదే తప్పు అనమాట. పర్మిషన్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీది కూడా అయిపోయింది అనుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తుండే అన్న మళ్ళీ ఫోన్ చేసిండు, నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈయనే ఉన్నాయమ్మా అని. అది మళ్ళీ ఒకసారి అని తీసుకుంటే నేను దాని తర్వాత మర్చిపోయినాను, గుర్తు కూడా లేదు. సో ఫోన్ చేసినారు, దారిలోనే ఉన్నా కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకుంటున్నా. ఐ డోంట్ నో, ఓ మై లక్కీ డే. ఐ టెల్ యూ ఈరోజు ఎందుకు జల్దీ పని అయిపోయింది అని ఒక సీక్రెట్ మీ అందరికి నేను కాసేపట్లో రివీల్ చేస్తా. సీజన్ అయిపోయికి వస్తుంది, ఎన్ని పండ్లు పాసిబుల్ అయితే అన్ని పండ్లు తినేయాలా. గుల్లలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, ఇట్స్ ఓకే, వి షుడ్ నాట్ కేర్ అబౌట్ ఇట్. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి 10 minutes రీచ్ అయిపోతా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రోజు ఇంట్లో నుంచి బయలుదేరితే మార్నింగ్ నైట్ 11-12 అవుతుంది, అండ్ టుడే ఐఎమ్ రీచింగ్ ఎర్లీ. ఏం స్పెషల్ ఇది? ఇంటికి లంచ్ టైంకి వచ్చాము, మనకి వేడి వేడి లంచ్. ఇది మమ్మీ ఏం స్పెషల్ మమ్మీ? ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్. సో బేసిక్గా ఇది ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇది చేసి ఇచ్చింది మాకు. ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేసినాం? బీరకాయ చేసినందుకు మేము బీరకాయ తినాం కాబట్టి. సే హాయ్. శ్రీజు ఆఫీస్ లాగిన్ అయిపోయింది, చాతనైతే లేదు, కూర్చొని దాని పని అది చేసుకుంటుంది, మా పని మేము చేసుకుంటున్నాం.